హైదరాబాద్ నుండి USA, UK, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. బిఫోర్ ఖడ్గం అండ్ ఆఫ్టర్ ఖడ్గం. ఓరి క్రౌడ్ చూడా ఏంటి ఆ సౌండ్ ఏంటి? బటర్ పేపర్ సార్. మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా? ఎలాంటి అనుబంధం ఉంది మీకు? ఇప్పుడు తాడేపల్లి నుంచి మనం ఇక్కడికి వచ్చి ఆయన చూడంగానే అసలు ఏం ఆడాలి ఎంత ఇవి కాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలు వాటి మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? సేవా కార్యక్రమాలు అంటే ఈ చేతితో దానం చేసి ఈ చేతితోటి అసలు ఎవరికి తెలియదండి. మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా. ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన గౌరవం, కుటుంబం పట్ల ఆయనకున్న అంకిత భావం, మహిళల పట్ల ఉన్న గౌరవం, ఇవన్నీ లెజెండరీ ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు ఆయన గురించి. మాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బిఫోర్ ఖడ్గం అండ్ ఆఫ్టర్ ఖడ్గం అతని కెరీర్ మారిపోయింది. అది చెప్పిన ఈ లీడ్ ప్రకారం నేను మాట్లాడిన 30 years పృథ్వీ ఇండస్ట్రీ అనేటువంటిది మీకు తెలిసే ఉంటుంది, అర్థమైపోయి ఉంటుంది. దానికంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం ఆగస్టు 22న రాబోతుంది. ఆ సందర్భంగా చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలలో భాగంగా పృథ్వీ గారికి చిరంజీవి గారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడదాం. అనుబంధం ఏముంది అంటారా? ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి చేసింది ఒక్క సినిమా కూడా లేదు. అయినా సరే దేర్ ఈజ్ ఎ బాండింగ్ విత్ చిరంజీవి గారు అంటున్నారు పృథ్వీ గారు. వెల్కమ్ పృథ్వీ గారు. సార్ నమస్కారం అండి. నిజంగా చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని మీరు ఉండి అడగటం నిజంగా మా అదృష్టం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఇప్పుడు నేను చాలామంది మేము గరుడవేగ సినిమాకి బాంబే ఫిలిం సిటీకి వెళ్తే ఒక వైట్ కార్ ఒకటి వచ్చి ఆగింది. ఒక ఆయన దిగాడు, జితేంద్ర గారు. ఆయన అలాగే ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. అంటే మనసు కల్మషం లేనప్పుడు ఏజ్ నెంబర్ అది వదిలేయండి, అది కానీ అది అలాగే ఉంటారు ఆరోగ్యకరంగా. చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంటర్వ్యూ మీతో అనేటప్పుడు. థ్యాంక్ యూ అంటే యాక్చువల్గా చిరంజీవి గారి 70వ జన్మదినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా రూపొందిస్తున్నారు చిరంజీవి అభిమానులందరూ కూడా. ఈజ్ ఎ మెగాస్టార్స్ బర్త్డే బ్లాస్ట్ అనేటువంటి ఒక స్థాయిలో, విస్తృత స్థాయిలో చేస్తున్నారు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ చిరంజీవి గారి యొక్క కెరీర్ తాలూకు ఆయన క్రెడిట్స్ గురించి, ఆయన విస్తృత గురించి మాట్లాడుతున్నారు. మీరు ఇండస్ట్రీలో 30 years? అవునండి, 30. ఇప్పుడు 30. ఓకే, ఎంతకాలంగా ఉన్నారు? అంతకు ముందు కూడా ఆయన అభిమాని అయి ఉంటారు. అవునండి. ఎలాంటి అనుబంధం ఉంది మీకు? ఆయనతో డైరెక్ట్గా ఉన్నటువంటి అనుబంధం ఏంటి, పరోక్షంగా ఉన్న అనుబంధం ఏంటి? అప్పుడు ఇది మాకు శక్తి పిక్చర్స్ అని విజయవాడలో, శక్తి పిక్చర్స్ రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు ఛాంబర్లో. చిరంజీవి గారి సినిమా అప్పుడు యంగ్ అయినా మేము ఆయన దొబ్బేస్తూ ఉండేవాళ్ళం. మేము తాడేపల్లి నుంచి వచ్చి చిరంజీవి గారిని కలవాలండి అంటే అదంత ఇది ఈజీ కాదు, మేము డిస్ట్రిబ్యూటర్ల తరపున వెళ్తున్నాం, ఒకసారి తీసుకెళ్ళండి ఖైదీ నెంబర్ 786 గువా గోరింగా, ఇది అది సవేరాలో జరుగుతుందండి ఫంక్షన్ మెడ్రాస్లో. అప్పుడు మీరు అక్కడే ఉండుంటారు, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవి వెళ్ళంగానే ఆయనేమో మంచి ఇక్కడ దాకా ఇది ఆయన వస్తుంటే దిగి వస్తుంటే అసలు నేను అలా ఉండిపోయినాను. అలాగే ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడటం. ఇప్పుడు తాడేపల్లి నుంచి మనం ఇక్కడికి వచ్చి ఆయన చూడంగానే అసలు ఏం ఆడాలి, ఎంత పుస్తకం ఒకటి ఆయన సినిమాల్లో ఆయన స్టిల్స్ అన్ని పేస్ట్ చేసి ఆయన చూపించాలి, ఏదో తపన. వెళ్ళంగా ఇంత పెద్ద బుక్ పక్కన వద్దు ఆయన ఏమైనా అనుకుంటారు అది ఇది అని అంటే ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇటు పక్క నిలబడి ఉన్నారు, అందరితో మాట్లాడుతున్నారు. వెళ్ళిపోయి నమస్కారం అండి, తాడేపల్లి ఉండి నాది డిగ్రీ అయిపోయిందండి, ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఆంధ్ర యూనివర్సిటీ వెళ్తున్నాను. వెరీ గుడ్, మీరు ఒకసారి సార్ అని మొత్తం పొన్నమ్మ నాగ దగ్గర నుంచి అన్ని స్టిల్స్ ఆయనకి చూపించి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు సార్ మీకు, మీ ఇన్స్పిరేషన్ ఉంటే రేపు సినిమాలోకి రావాలనుకున్నాం అని కాసేపు నవ్వాడు ఆయన. ఓకే అండి, ఫోటో ఒకటి దిగాం, నమస్కారం పెట్టి వచ్చేసాం.
నేనేదో యాక్ట్ చేసి నాకు షీల్డ్ ఇచ్చినంత ఆనందం అయిపోయింది ఆ రోజు. తర్వాత నన్ను ఇంట్రడ్యూస్ చేసిన మా డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం శబరిమలకి తీసుకెళ్తుంటాడు అందరిని, ఒక 40 మందిని ఆయన. ఆయనతో పాటు మేము వెళ్ళినప్పుడు ఆ పైన కాటేజ్లో చిరంజీవి గారు కలిశారు. ఓకే. ఒక 3 రోజులు ఆయన అప్పుడు రెగ్యులర్గా వచ్చేవారండి శబరిమలై. అవును. తర్వాత స్టార్డమ్ వచ్చాక కష్టమైపోయేది. అక్కడ కలిసాం ఆయన్ని. అక్కడ కలిసాక ఏదో సార్ మీతో మాట్లాడాలంటే నాకు భయం అండి. లేదు లేదు, నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను జతగా, అన్ని విషయాలు ఏదో తెలిసినట్టు ఏదో అలా మాట్లాడారండి ఆయన. నిజంగా అదొక గొప్ప వరం. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా ఎక్కడ కలిసినా షూటింగ్లో అనే మీతో ఫోటో దిగాలండి. బాగా ఫైట్ ఏదో జరుగుతుందండి ఇప్పుడు. సరే ఆ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ ఉండే ఇప్పుడు కుదరదు సారు, ఆ ఫైట్ సీన్లో బ్లడ్ తోటి ఉన్నారంటే ఏం పర్వాలేదు మనోడే మన తమ్ముడు అని చెప్పి అలా బొమ్మ చేసి దిగి అప్పటికి ఇండస్ట్రీలో కాస్త పాపులారిటీ వచ్చినట్టుంది. అప్పుడు చిన్న చిన్న వేషాలు చిన్న చిన్న వేషాలు వేస్తున్నాం. చూడాలని ఉంది. అలాగా ఆయన దగ్గర తీసుకోవటం, ఎప్పుడు వెళ్ళినా మాట్లాడటం నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు నేను. తర్వాత ఒకరోజు చిరంజీవి గారితో ఒక రోజు ఉండాలి అని ఒక ప్రణాళిక వేసుకుని ఒక 6 నెలలు దాని మీద కృషి చేశానండి. కృషి చేస్తే దగ్గరుండి స్వామినాయుడు గారు వీళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడండి. ఆయన ఇంట్లో మెట్ల మించి దిగి వస్తుంటే వైట్ అండ్ వైట్, ఇన్ని కోట్ల మంది అభిమానుల ఆరాధ్యయం ఆయన. మనం ఆయన ముందు మనం ఎంత, ఆయన మనం కలవటం నిజంగా ఆయన మనకి టైం ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన దిగి వచ్చాక నమస్కారం అంటే ఆయన అలా కూర్చున్నాను, నేను పక్కన కూర్చున్నాను. ఆయనతో పాటు కాఫీ తాగుతూ ఎన్నో విషయాలు మాట్లాడారండి ఆయన. అది చాలండి ఇంక లైఫ్కి. తర్వాత ఇంకా మామూలు జనరల్గా పద్మభూషణం విభూషణం వచ్చినప్పుడు, పద్మభూషణం వచ్చినప్పుడు అలాగే ప్రతి అకేషను బ్లడ్ బ్యాంక్లో ఆయన ఫ్లాగ్ హాయిస్టింగ్ ఎప్పుడు చూసినా నాకేమనిపిస్తుంది అంటే చాలామంది అతిశయోక్తి అనుకుంటారు, కానీ వెంకటేశ్వర స్వామిని మనం ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా తెలియని ఒక ఆనందం కలుగుద్దండి, ఒక అనుభూతి. చిరంజీవి గారిని చూసినా అంతే, ఎన్నిసార్లు చూసినా అలాగే. వీళ్ళ ఇంట్లో మనం ఏదన్నా ఉంటే బాగుండేమో, ఎంత అద్భుతంగా ఉండేది, రోజు చూడొచ్చు ఆయన్ని, అలాంటి ఫీలింగ్. సో ఒక మంచి మనిషి, అందుకే మెగాస్టార్ అయ్యాడు. ఆయన కష్టం నాకు ఫైట్ మాస్టర్ రాజు గారు చెప్పేవారండి. ఆయన అప్పుడు రోపులు లేవు, కొబ్బరి తాళ్ళు ఉండేవి. ఆ కొబ్బరి తాళ్ళు ఆయన నడుమును చుట్టుకుని రోపు కూడా ఆయనే చేసేవాడు. ఆయన అలా రోల్ అయ్యి కింద పడితే ఆ తర్వాత అది పైకి తీసి చూస్తే మొత్తం చర్మం లేసిపోయేది నడుము చుట్టూరు. దాని మీదే మళ్ళీ ఆయన నీళ్ళలో దిగేవాడు. మళ్ళీ ఉదయం వచ్చి మళ్ళీ అదే ఫైట్ అలా చేసేవాడు. ఆయన మెగా పెద్ద బస్సు ఆ రోడ్లో ఆయన నడిపాడు అలాగ. ఆయన ఇప్పుడు వేసారు ఓఆర్ఆర్ రోడ్ లాగా మెగా రోడ్ వేస్తే వీళ్ళందరూ వెనకాల సాఫీగా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఎంటైర్ ఫ్యామిలీ. అంతే కాంపౌండ్, అంతే పెద్ద కాంపౌండ్, ఒక సంస్థానం తయారైంది. దానికి రజనీకాంత్ గారు కాంప్లిమెంట్, నేను కానీ చిరంజీవి గారు కానీ అలాగ ఒక డైరెక్టరు, ఒక కో డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ప్రొడక్షను, వీళ్ళందరూ కలిసి మమ్మల్ని శిఖరాగ్ర స్థానంలో పెట్టారు ప్రేక్షకులతో పాటు. ఇక మేము అందుకునే శిఖరాగ్రం ఏమీ లేదు, మా రూఫ్ తల తగులుతుంది అక్కడ. దాన్ని మేము పట్టుకుని పట్టు విడుపు వదలకుండా కింద నుంచి నాకు తమిళ్లో విజయ్ అని ఇంకొకళ్ళని వీళ్ళందరూ వచ్చేస్తారు పైకి. ఇక్కడికి వచ్చేటట్టుగా రామ్ చరణ్ గారిని, అల్లు అర్జున్ గారు కానీ, ఇంకొక హీరో కానీ, మహేష్ బాబు గారు కానీ, వీళ్ళందరూ వస్తున్నారు పైకి. మనం పైనుండి ఆ పట్టు మన అగ్ర హీరో, మన నెంబర్ 1, అది ఎప్పుడు మనం జార్చుకోకూడదు. అక్కడుండి వీ విల్ గివ్ ఆల్ ద గైడెన్స్ హౌ టు క్లైమ్ ద టాప్ అని. అది ఇద్దరు నోటంటూ ఒకే వేదిక మీద అదే మాట్లాడారండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్ అండ్ రజనీకాంత్. మీరు ఇన్ని సంవత్సరాల అనుబంధం ఉంది ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఒక పరిచయం, అవును, ఏదో ఒక అభిమానిగా కలవటం, అవును, తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ తర్వాత కలవటం చాలాసార్లు జరిగింది. సరే 30 years పృథ్వీ అనేటువంటిది, 30 years ఇండస్ట్రీ అనేటువంటి ఒక ఐడెంటిటీ వచ్చిన తర్వాత మీ కెరీరే మారిపోయింది. అవునండి. యూ హ్యావ్ బికమ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ యాక్టర్స్ ఆఫ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలా మారిపోయిన తర్వాత కూడా చిరంజీవి గారి కాంబినేషన్లో ఒక సినిమా కూడా చేపట్టే కారణం అంటే ఒక సినిమా ఒకటి 150 ఖైదీ నెంబర్ 150 వి వినాయక్ గారు
ఆ స్విమ్మింగ్ పూల్లో దిగి ఒక మినిస్టరు ఉమ్, వాటర్ లేకుండా ఏడుస్తుంటే ఈడు స్విమ్మింగ్ పూల్లో ఉన్నాడు ఉమ్, అనేటప్పటికి చిరంజీవి గారు వస్తున్నారు అన్నాడు. ఇక ఆనందం ఎలా ఉంటుందండి కాదు కాంబినేషన్ అనుకున్నారు. కాంబినేషన్ అనుకున్నాను. రాగానే చిరంజీవి గారు వచ్చారు అంటే వచ్చాక ఆయన ఒడ్డు మీద ఉన్నారు, నేను నీళ్ళల్లో ఉన్నా. ఉమ్, ఉమ్, నేను వెళ్ళిపోయి అన్నయ్య అని అంటాకి లేదు, పుల్లు తడిసిపోయాను కింద. ఉమ్, ఆయన రాగానే ఈడు ప్రజలంతా ఇది అవుతుంటే ఈడు ఎలా చేస్తున్నాడు, వస్తాం మినిస్టర్ గారు అని ఆయన వెళ్ళిపోయి నీళ్ళన్నీ ఆఫ్ చేస్తారు మొత్తం. ఉమ్, అది తర్వాత డబ్బింగ్ అంతా చెప్పి వచ్చాం. చిరంజీవి గారితో యాక్ట్ చేసాం, అదిరిపోయింది 150 సినిమా. చిరంజీవి గారి కంబ్యాక్ నేను ఆయన పక్కన అనుకున్నాం. తర్వాత నాకు ఫోన్ చేశారు కోఆర్డినేటర్ గారు, తీసామండి, అయ్యో, కట్ చేసాం. ఉమ్, కరెక్ట్గా జనవరి రిలీజ్ అయిందండి అవును. సినిమా, జనవరి 14 అది. అవును. ఇది ఎందుకు చెప్పానంటే ఇంతవరకు ఎక్కడ అనలా, థ్రిల్లింగ్గా ఉంటుందని. కరెక్ట్గా మా అమ్మగారు చనిపోయిన రోజు మా అమ్మ నేను చిరంజీవి గారితో యాక్ట్ చేశా అని చెప్పేసాను ఫోటో దగ్గర. ఉమ్, అది కట్ చేశారు. అది ఉమ్, చాలా బాధ కలిగింది అన్న. ఉమ్, ఇది చిరంజీవి గారు చూశారండి ఇంటర్వ్యూ. అది ఉమ్, ఉమ్, సెన్సార్ అయిపోయింది, అది అయిపోయిందంటే లేదు అది అది యాడ్ చేయండి ఆ సీను. ఓకే. లేదండి అయిపోయిందంటే లాస్ట్లోనే పెట్టండి, ఎండింగ్లో స్క్రోలింగ్లోనే పెట్టండి. స్క్రోలింగ్ లో పెట్టండి. ఓకే. చాలా బాధపడ్డాడు లేదేనంటే నిజంగా ఉమ్. అది అలాగా సో ఆ విధంగా కింద చేసినా కూడా చేయనట్టు అయిపోయింది. చేయనట్టు అయిపోయింది అది. అందుకనే చిరంజీవి గారితో అవకాశం వస్తుందంటే లేదని చెప్పడమే ఫస్ట్. ఎందుకంటే సెంటిమెంట్గా లేదని చెప్తే ఒక పెద్ద అవకాశం మన దగ్గరకు వస్తుందేమో అని వెయిటింగ్లో ఉన్నాను. ఇవి కాకుండా ఆయన చేసే సేవా కార్యక్రమాలు వాటి మీద మీకున్నటువంటి అవగాహన ఏంటి? సేవా కార్యక్రమాలు అంటే ఈ చేత్తో దానం చేసి ఈ చేతితోటి అసలు ఎవరికి తెలియదండి ఆయన చేసే గుప్తదానాలు. ప్లస్ మెయిన్ ఎన్ని చేసినా కోవిడ్ అప్పుడు ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ చూపించినటువంటి ఆదరణ, చిరంజీవి గారు చేసినటువంటి సహాయం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఏదో ఆక్సిజన్ సిలిండర్స్ కానీ, ఇవన్నీ కిట్స్ కానీ, రేషన్ కానీ, మొత్తం 24 క్రాఫ్ట్స్కి హెల్ప్ చేయడం కానీ, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎప్పటి నుంచో ఉన్న బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, ఇవి ఒక స్ఫూర్తిదాయకం. ఇన్ని రకాలుగా ఉండి ఈయనకి ఎక్కడ ఖాళీ ఉందని అనుకుంటాం కానీ అదే చిరునవ్వు, అదే ఇదే. నాకేంటంటే ఆయన చూసినప్పుడు అంతా ఆంజనేయ స్వామి అంశ అండి చిరంజీవి గారు. ఇది ఎవరు చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఆయన నాకు ఒక అరుణాచలం వెళ్తుంటాం మేము, ఎక్కువ గిరి ప్రదక్షిణ చేస్తుంటాం. ఒక చోట ఎందుకు ఒక చోట కూర్చున్నాను నేను, ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది అలాగ బొట్టు గట్టి పెట్టి తీక్షణంగా ఇలా చూస్తున్నట్టు ఉందన్నమాట. సైరా నరసింహారెడ్డిలో ఈయన ఫోటో చిరంజీవి గారిని దృష్టిలో పెట్టుకుని ఆంజనేయ స్వామిని వేసుకున్నాడు అతను, ఎవరో ఆర్ట్ అతను. చూస్తుంటే లేదండి చిరంజీవి గారు ఆంజనేయ స్వామి అంశ. ఇది మీకు ఎప్పుడైనా మీరు ఆయన చెప్పే అవకాశం ఉంటే చెప్పండి. ఆయన కారణ జన్మలు కొంతమంది ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ ఏంటంటే దైవాంశ సంభూతులు. ఒక ఇది ఈ టైంలో వీళ్ళు ఇక్కడికి రావాలి అని సృష్టి నిర్ణయిస్తుంది. ఆ టైంలో వచ్చారు ఆయన, బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక దుర్మార్గుడిని వీడు ఎప్పుడు పోతాడని ఆలోచిస్తారు, ఒక మంచివాడు ఎప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలి మన పక్కన అని కోరుకుంటారు ప్రజలు. ఆ కోవలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు చిరంజీవి గారు. ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చిన గౌరవం, కుటుంబం పట్ల ఆయనకున్న అంకితభావం, ఆయన మహిళల పట్ల ఉన్న గౌరవం, ఇవన్నీ ఒక లెజెండరీ. ఏంటంటే ఇంకా ఎక్కువ చెప్పొచ్చు ఆయన గురించి. కానీ కొంతమంది చిరంజీవి గారి మీద బురద చల్లటాన్ని ఒక ప్రత్యేకమైన ఎజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి ఒక వర్గం ఒకటి సరైంది ఈ మధ్యకాలంలో, ముఖ్యంగా మీడియాలో కావచ్చు, బయట రాజకీయ పరంగా కావచ్చు. వాటి పట్ల మీ రియాక్షన్ ఏంటి? అసలు అభిమానిగా, చిరంజీవి గారి అభిమానిగా మీరు ఎలా రియాక్ట్ అవుతారు? విశ్వంబర సినిమా ఒక ఫ్రేమ్ కూడా చూసి ఉండడు ఒక్కొక్కడు. అది చూడకుండానే ఏం పెద్ద లేదంటే బయర్స్ రాలేదంటే డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళకి చెప్పారు మేము రావట్లేదు కొనమని. ఇలాగా ఒక ఆయన మీద బురద చల్లితే మనం కొంచెం ఎలివేట్ అవుతాం. ఈ మధ్య కొంతమంది తయారయ్యారు, వాళ్ళు ఎవరో చాలామందికి తెలుసు. ఆయన ఏదో అంతమంది ఇప్పుడు మామూలుగా జనరల్గా అండి మా వెస్ట్ ఈస్ట్లో మొత్తం భారతదేశంలోనే
ఒక ఎటు చూసినా మనవాళ్ళు మనవరాళ్ళు ఈ చెల్లెళ్ళు మన కూతుర్లు ఇంతమంది ఉన్నారు. ఒక 16 మంది ఉన్నారనుకోండి. అందరి మధ్యలో చిరంజీవి గారు ఫోటో ఉంది. ఆయన సరదాగా ఏమన్నారు, ఇంతమంది ఆడపిల్ల మధ్యలో నేను వార్డెన్ లాగా అయిపోయాను, లేడీస్ హాస్టల్ వార్డెన్ నేను ఒక వారసుని కనరా ఉంటే బాగుండు అని అన్నందుకు విపరీతంగా ట్రోల్ చేశారు దాన్ని. సో ఇక ఆయన నవ్వి ఊరుకుంటాడండి. ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన స్వభావం ఏంటంటే వాడి పనులు వదులుకుని మన గురించి ఎక్కువ ఆలోచించి మన గురించి ఏం పెట్టాలి మ్యాటర్ అని ఆలోచిస్తాడంటే వాడికి కూడా మనం హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే వాడు మైండ్లో వాళ్ళ తల్లిదండ్రులు లేరు, నేనే ఉన్నా, నన్ను ఎలాగ నెగిటివ్ చేయాలనే ఆలోచనలో వాడు ఉన్నాడు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడకుండా ఉంటే ఒకటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, గడప దాటి నాకు చెప్పిందండి పార్టీ హౌస్లో, గడప దాటి మనం బయటికి వెళితే మురుగే కుక్కలకు సమాధానం చెప్పుకుంటూ వెళితే మనం అభివృద్ధి సాధించలేం, ఒక్క అడుగు ముందుకెళ్ళాం, తగ్గేదేలే అంటాడు చూసారా అల్లు అర్జున్, అలాగే ఎవడరా మనల్ని ఆపేది. గడప దాటినప్పుడు గొయ్యో గొయ్యో అని 10 కుక్కలు అరుస్తుంటాయి, వాటికి సమాధానం చెప్పుకుంటూ పోతే మన గమ్యం మనం మర్చిపోతాం. ఈ అన్నదమ్ములు ముగ్గురు అదే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురికి అదే ఉంది. ఈయన మా భీష్ముడు ఏంటంటే నాగబాబు గారు గట్టిగా నవ్వేసి ఓ అని అడావిడి చేస్తాడు తప్ప ఆయన కూడా సాఫ్ట్ నేచర్. ముగ్గురితో మీకు అనుబంధం ఉంది? ఆ ముగ్గురితో. పవన్ కళ్యాణ్ గారితో చేసినవి ఉన్నాయి కదా సినిమా? పవన్ కళ్యాణ్ గారితో గర్వంగా చెప్తా ఉండే సినిమాలు, అత్తారింటి దారేది, గబ్బర్ సింగ్, బ్రహ్మాండ సీన్, నెక్స్ట్ కాటమరాయుడు ఆయనతో చేసింది. తర్వాత బ్రోలో నేను 1.5 minute క్యారెక్టర్, అది ఢిల్లీ వరకు తీసుకెళ్ళిపోయాడు అంబట్రాంబాబు, నా క్యారెక్టర్ అది నవ్వుకుంటూ ఉంటాం మేము. ఆయన కనపడితే ఆయన డిప్యూటీ సీఎం అన్నీ చూడండి, ఆయన చాలా చక్కగా మాట్లాడటం. ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏంటంటే నిలబడుతున్నారు మీరు, ఇక్కడెక్కడో దెబ్బ తగిలిందంటే అక్కడెక్కడో రైల్వే కోడూరులో అని ఆయన వచ్చి టచ్ చేసి అంత జనాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి, ప్రచారం నాకు బాగా నచ్చింది, మీరు చేసే విధానాలు బాగున్నాయి, మేనిఫెస్టో ముందు తీసుకుని ఇలా మాట్లాడతాడు ఆయన. మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా మనం ఇంటర్వ్యూ కూర్చున్నాం కాబట్టి యూ గివ్ ఎన్ అపీల్ టు ద కెమెరా టు చిరంజీవి గారు. చిరంజీవి గారు, అన్నయ్య నమస్కారం అండి. 70 వసంతాలు వచ్చినాయంటే మీరు 100 వసంతాలు దాటినా కూడా ఎలాగే ఉంటారు. యు ఆర్ లుకింగ్ అంటే మీకు హ్యాండ్సమ్, మీ గ్లామరు అంటే ఒకటే, మీరు మీ అంకితభావం, మీ కఠోర శ్రమ, ఇప్పటికీ మీరు చేసే వ్యాయామాలు కానీ మీరు చేసే సేవలు కానీ ఇవన్నీ పక్కన పెడితే ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ గారికి అక్కడి నుంచి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉన్నాయి. మిమ్మల్ని నేను స్ఫూర్తిగా తీసుకుని బ్రహ్మముహూర్తంలో, ఇది మీకే చెప్తున్నాను అన్నయ్య, మీరు వినండి, ఒక 3 గంటలకి నేను ఫ్రెష్ అయ్యి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాను ప్రతిరోజు చేస్తున్నానండి. మీరే నాకు ఇన్స్పిరేషను. మాకున్నటువంటి ఆ బాటిల్ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టేసి చక్కగా మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాం. సో నేను కూడా ఒకటే మాట చెప్తాను, చిరంజీవి గారిని మనం ఫాలో అవ్వాలంటే మనకి దగ్గర డెడికేషన్ ఉండాలి, కష్టపడి పనిచేయాలి, ఒక మంచి పక్కోడు ఎదుగుతుంటే మనం ఆనందపడాలి, వాడిని చూసి మనం ఈర్షపడకూడదు. ఈ క్వాలిటీస్ అన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మేము కూడా, మాకు చిన్న ఈర్ష ఏంటంటే మిమ్మల్ని రోజు చూడాలని మా కోరిక అండి. ఎందుకంటే చుట్టూరు మీకు ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నయ్య తప్పదేక ప్రధానమంత్రిలాగా, రక్షణ వలయం, మోడీ గారిలాగా చుట్టూరు ఎంత జనం ఉంటారు, మేము వచ్చినా కూడా కలవలేకపోతున్నాం. మీరు మటుకు మాకు ఒక అవకాశం ఇవ్వాలి ఈసారి. తప్పకుండా మీ బాటలో నడిచే మీ తమ్ముడు. నమస్కారాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.